బాయ్కాట్ అమెరికా ఈ నినాదాలు ఇప్పుడు ఎందుకు వినిపిస్తున్నాయి? అప్పట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ చేసిందే ఇప్పుడు ట్రంప్ కూడా చేస్తున్నాడా? ఏప్రిల్ 2 తర్వాత ఏం జరుగుతుంది? మన వ్యవసాయ ఉత్పత్తులకు ప్రమాదం పొంచి ఉందా? ట్రంప్ మన దేశాన్ని ఎలా దెబ్బతీయబోతున్నాడు? దీన్ని ఫేస్ చేయడానికి మన ప్రభుత్వం దగ్గర ఏదైనా ప్లాన్ ఉందా? అమెరికా ఉత్పత్తుల్ని రానిచ్చి మన దేశ రైతుల్ని, మన తయారీదారుల్ని నాశనం చేయడం కరెక్టా? లేక అమెరికా ఉత్పత్తుల్ని అడ్డుకొని అంటే వాటికి సంబంధించిన ట్యాక్స్ తగ్గించకుండా మన ఎగుమతిదారులకు జరిగే నష్టాన్ని భరించడం కరెక్టా? ఈ ప్రశ్నలు ఇప్పుడు మన దేశంతో పాటు అనేక దేశాల ముందున్నాయి. బాయ్కాట్ మెక్డొనాల్డ్స్, బాయ్కాట్ నెట్ఫ్లిక్స్, టెస్లాను తగలబెట్టండి, మీ విక్టోరియా సీక్రెట్ అవసరం లేదు, మీ F-35లు అసలే అవసరం లేదు, అసలు అమెరికాపై మాకు ఎలాంటి నమ్మకం లేదు, అమెరికా ఉత్పత్తుల్ని బహిష్కరిస్తాం. ఈ మాటలు అంటున్నదెవరు? అమెరికా ఆప్త మిత్రులు. నిన్నటిదాకా అమెరికాతో అనేక అరాచకాల్లో తోడుగా ఉన్న దేశాలు ఇప్పుడు అవన్నీ ట్రంప్ తీరుకి రివర్స్ అవుతున్నాయి. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, పోర్చుగల్, యూకే, డెన్మార్క్ ఇలాంటి యూరోపియన్ దేశాలతో మొదలుపెట్టి జపాన్ లాంటి మిత్ర దేశం వరకు అన్ని దేశాలు అమెరికాతో పోరుకి రెడీ అంటున్నాయి తప్ప జీ హుజూర్ అని మాత్రం అనడం లేదు. నువ్వు పన్నులేస్తావా? ఓకే, కమాన్, వేసి ఏం చేస్తావో చూస్తాం, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే మేం ఊరుకునేది లేదు అని స్ట్రాంగ్ ఇండికేషన్స్ ఇస్తున్నాయి. దీనికి కారణాలేంటి? ట్రంప్ మామూలుగా లేడు. అన్ని దేశాలను తీసిపారేస్తున్నాడు, అగౌరవంగా డీల్ చేస్తున్నాడు, మూసుకొని నేను చెప్పింది చేయండి అంటున్నాడు, రెసిప్రోకల్ ట్యాక్స్ వేస్తాను భరించండి అంటున్నాడు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ కోసం మీరంతా తలంచాల్సిందే అంటున్నాడు. మేము అడిగితే మీ దేశంలో భాగమైనా సరే ఇచ్చేయాల్సిందే అంటున్నాడు. మరి వీటికి ప్రపంచం ఊరుకుంటుందా? అన్ని దేశాలు సరే అని తలూపుతాయా? అలాంటి రోజులు కావివి. కనిపిస్తున్న రియాక్షన్స్ అలాగే ఉన్నాయి. కెనడా నుండి ఫ్రాన్స్ వరకు ఏ ఒక్కరూ ట్రంప్కి సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. ఇటు ట్రంప్ ఇంతకాలం మీ మీద ఖర్చు పెట్టి మేము నష్టపోయాం, మీరు వేసే పన్నులు కట్టి మేము నష్టపోయాం, ఇప్పుడు మీ కార్ల మీద ట్యాక్సులు వేస్తాం, మీ షాంపెయిన్ మీద వేస్తా, మీరు పంపే కలప మీద వేస్తా, మీరు అమ్మే వ్యవసాయ ఉత్పత్తుల మీద పన్నులు వేస్తాను అంటున్నాడు. ట్రంప్ ఎంత హుంకరించినా ఏ దేశము తగ్గడం లేదు. నీ కర్మ, నువ్వు చేయాలనుకున్నది చేయి, మా ఆప్షన్లు మాకు ఉంటాయి అనే ధోరణిలోనే ఉన్నాయి. మరి ఏప్రిల్ 2 తర్వాత ఏం జరగబోతోంది? అమెరికాలో ఏం జరుగుతుంది? ప్రపంచ దేశాల్లో ఏం జరుగుతుంది? అమెరికాలో అయితే ఆ దేశం దిగుమతి చేసుకునే ఉత్పత్తుల రేట్లు పెరుగుతాయి. అంటే అమెరికన్లకు ఖర్చులు పెరుగుతాయి. మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ పరిస్థితి కష్టంగా మారుతుంది. ఉదాహరణకు అక్కడ పేపర్ టవల్స్, టిష్యూ పేపర్ల గురించి ఇప్పటికే ఆల్రెడీ గందరగోళం కనిపిస్తోంది. అమెరికాకు కెనడా ఎగుమతి చేస్తున్న కలపపై ఇప్పటి వరకు 14% ట్యాక్స్ ఉంది. దాన్ని ఒక్కసారిగా 27%కి ట్రంప్ పెంచుతున్నాడు. అంటే దాదాపు రెట్టింపు. దీనివల్ల కలప ఉత్పత్తుల రేట్లు అమెరికాలో 50% పెరుగుతాయి. దీని ఎఫెక్ట్ ఇళ్ల నిర్మాణం నుండి టాయిలెట్ పేపర్లు, పేపర్ టవల్స్ వరకు అన్నిటిపైన పడుతుంది. అమెరికాలో ఎక్కువ కలపతోనే ఇళ్ళు కడతారు కాబట్టి వాటి రేట్లు కూడా పెరుగుతాయి. సాఫ్ట్ వుడ్తో టాయిలెట్ పేపర్లు, పేపర్ టవల్స్ తయారు చేస్తారు కాబట్టి వాటి రేట్లు భీకరంగా పెరుగుతాయి అనే టెన్షన్ ఇప్పటికే ఆల్రెడీ అక్కడ ఉంది. కలప అనేది జస్ట్ శాంపిల్గా చెప్పుకున్నది మాత్రమే. ఇప్పటికే అమెరికాలో అనేక వస్తువుల కొనుగోళ్లు తగ్గిపోయాయి. జనాలు జాగ్రత్తగా ఉంటున్నారు. పండ్లు, కూరగాయలు, మందులు, కార్లు ఇలా చాలా వాటిని అమెరికా దిగుమతి చేసుకుంటుంది. చాలా ఏళ్లుగా అమెరికా తయారీ రంగం అంతంత మాత్రంగానే ఉంది. అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ఇంపోర్టర్. కాబట్టి ట్రంప్ తన దేశం ఇంపోర్ట్ చేసుకునే వస్తువులపై వేసే పన్ను ఆ దేశ పౌరులకు ఖచ్చితంగా భారంగా మారుతుంది. దానివల్ల ఇటు ఎగుమతి చేసిన దేశానికి ఎలాగూ నష్టం ఉంటుంది, కానీ అదొక్కటే కాదు, అమెరికాపై కూడా ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. మరి మన దేశంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? మనం తలంచుతున్నామా లేక ఎదురు నిలబడి ఫైట్ చేస్తామా? ఏం చేయబోతున్నాం? ఇక్కడ రెసిప్రోకల్ టారిఫ్స్ మన దేశంపై ఎలా ఉండే ఛాన్స్ ఉంది? ఎవరిని సపోర్ట్ చేయాలి? అసలు రెసిప్రోకల్ టారిఫ్స్ కరెక్టేనా? ఇక్కడ ట్రంప్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటున్నాడు. కానీ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే ఏంటి? ఇద్దరు సమవుజ్జీల మధ్య జరిగే పోరుకి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కావాలి. ఇద్దరు సమవుజ్జీలు కానప్పుడు బలహీనంగా ఉన్న వాడికి అడ్వాంటేజ్గా ఉండే ఫీల్డ్ కావాలి. అది కదా కామన్ సెన్స్. కానీ ట్రంప్ చెప్పే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ దుర్మార్గం, దారుణం. బలమైన అమెరికా బలహీనమైన ఇతర దేశాలతో ఒకే పన్నులతో వాణిజ్యం చేస్తుందట.
మరి దానివల్ల ఏం జరుగుతుంది? ఆల్రెడీ డబ్బులున్నాయి, రైతులకు రాయితీలున్నాయి, పరిశ్రమలకు ప్రోత్సాహకాలున్నాయి, విస్తరించడానికి అనేక రకాల అవకాశాలున్నాయి. మరి మిగతా దేశాల పరిస్థితి ఏంటి? అప్పట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి మన దేశంలో బట్టల పరిశ్రమలని దెబ్బతీసేలా బ్రిటన్లో పన్నులేశారు. వాళ్ళ బట్టలపై ఇక్కడ ట్యాక్సులు తగ్గించుకున్నారు. దానివల్ల ఏమైంది? మన వస్త్ర పరిశ్రమ సర్వనాశనమైంది. అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ చేసిన దానికి ఇప్పుడు ట్రంప్ చేసేదానికి తేడా ఏముంది? ట్రంప్ రెసిప్రోకల్ ట్యాక్స్ ఎలా వేయబోతున్నాడు? రెండు దేశాల మధ్య వాణిజ్య లోటు ఉంది కాబట్టి, మన ఎగుమతులకు తక్కువ పన్ను కడుతున్నాం కాబట్టి, అమెరికా ఉత్పత్తులపై మనం ఎక్కువ ట్యాక్స్ వేస్తున్నాము అనేది ట్రంప్ వాదన కాబట్టి, పైగా ఈ వాణిజ్యాన్ని ఇంకా పెంచాలంట. అంటే అమెరికా ఇంకా ఇంకా అమ్ముకుంటుందట. దానికి మనం సపోర్ట్ చేయాలన్నమాట. ఇప్పటికైతే ఈ రెసిప్రోకల్ ట్యాక్స్లు ప్రోడక్ట్ లెవెల్లో ఉంటాయా, లేక సెక్టార్ వైజ్గా వేస్తారా, లేక దేశాన్ని బట్టి వేస్తారా అనే దానిపై స్పష్టత లేదు. అంటే ఒకే దేశంలోనే భిన్న రంగాలపై భిన్న పన్నులు ఉంటాయా, లేక దేశం మొత్తాన్ని కలిపి ఏ ఉత్పత్తి అయినా 10%, 20% అని వేస్తాడా? అంటే కెనడాపై 27% అంటున్నట్టుగా అనే దానిపై క్లారిటీ లేదు. అన్నిటి మీద ఒకే టారిఫ్ అని ట్రంప్ అంటే అది మనకు కాస్త బర్డెన్ తక్కువగా ఉంటుంది. ఇప్పుడున్న దానికంటే 4.9% పన్ను మన ఎగుమతులపై పడుతుంది. ప్రస్తుతం సగటున అమెరికా ఉత్పత్తులపై మన దేశం వేసే పన్ను 7.7%. మన దేశ ఉత్పత్తులపై అమెరికా వేస్తున్న పన్ను 2.8%. అంటే ఈ తేడా 4.9% మన ఉత్పత్తులపై పడుతుంది. మరి ఇదంతా అన్ని ఉత్పత్తులకు ఒకే పన్ను అంటే, అదే ఒక్కో రంగానికి ఒక్కోలాగా వేస్తాను అని ట్రంప్ అంటే, మన వ్యవసాయ ఉత్పత్తులు భారీగా నష్టపోతాయి. మన వ్యవసాయ రంగ ఉత్పత్తులపై 5.3% పన్ను అమెరికా వేస్తోంది. అదే అమెరికా ఉత్పత్తులపై మన దేశంలో 37.7% ట్యాక్స్ వేస్తున్నాం. దీన్ని బ్యాలెన్స్ చేస్తే మన దేశ ఉత్పత్తులకు అదనంగా 32.4% టారిఫ్ పెరుగుతుంది. మన ఉత్పత్తుల రేట్లు ఆ స్థాయిలో అమెరికాలో పెరుగుతాయి. అదే సమయంలో మనం దిగొచ్చి పన్ను తగ్గిస్తే, అమెరికా ఇప్పుడు వేస్తున్న స్థాయిలో పన్ను వేస్తే, అంటే 5.3% వేస్తే అమెరికా నుండి పాలు, నెయ్యి, చీజ్, బటర్, మాంసం, గుడ్లు, గోధుమలు, బియ్యం, మొక్కజొన్న ఇవన్నీ చవకగా వచ్చి పడతాయి. మరి మనం పన్ను తగ్గించి ఇక్కడి రైతులకు నష్టం కలిగించాలా, లేక అదే పన్ను ఉంచి ఎగుమతి చేసే వాళ్లకు సమస్య కలిగించాలా, లేక మనకు మరో మార్కెట్ వెతుక్కునే వీలుంటుందా? అసలు పన్ను తగ్గించడం మొదలు పెడితే అది ఎక్కడ ఆగుతుంది? ఇక ఇండస్ట్రియల్ ఉత్పత్తుల విషయానికి వస్తే, అమెరికా పారిశ్రామిక ఉత్పత్తులపై మనం 5.9% ట్యాక్స్ వేస్తున్నాం. అదే సమయంలో మన పారిశ్రామిక ఉత్పత్తులకు 2.6% పన్ను అమెరికా వేస్తోంది. అంటే 3.3% తేడా ఉంది. కాబట్టి ఈ రంగానికి పెద్దగా సమస్య ఉండదు. కెమికల్స్ మరియు ఫార్మా రంగాన్ని తీసుకుంటే 8.6% గ్యాప్ ఉంది. అంటే మనం 8.6% ఎక్కువ ట్యాక్స్ వేస్తున్నాం. ప్లాస్టిక్ విషయంలో 5.6%, బట్టల విషయంలో 1.4%, వజ్రాలు, బంగారం నగలపై 13.3%, ఐరన్ అండ్ స్టీల్ మీద 2.5%, మెషినరీ అండ్ కంప్యూటర్స్ మీద 5.3%, ఎలక్ట్రానిక్స్ మీద 7%, ఆటోమొబైల్స్, ఆటో కాంపోనెంట్స్ మీద 23% అదనంగా పన్నులు వేస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ బ్యాలెన్స్ కావాలి అనేది ట్రంప్ వాదన. అదే జరిగితే ఎక్కువ గ్యాప్ ఉన్న రంగం ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. అంటే మన వ్యవసాయ ఉత్పత్తుల రంగం దారుణంగా ఎఫెక్ట్ అవుతుంది. ముఖ్యంగా ఫిష్, మీట్, ప్రాసెస్డ్ సీ ఫుడ్, ష్రింప్ ఇవన్నీ చాలా ఎక్కువగా పన్నులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం $2.58 బిలియన్ విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాం. ఇక ప్రాసెస్డ్ ఫుడ్, కోకోవా ఉత్పత్తులు దాదాపు $1 బిలియన్ విలువైనవి మనం ఎగుమతి చేస్తుంటే, వాటికి 24.99% ట్యాక్స్ అమెరికా పెంచితే మన ఉత్పత్తుల రేట్లు అమెరికాలో పెరుగుతాయి. ఇక డైరీ ఉత్పత్తుల సంగతి చెప్పనక్కర్లేదు. నెయ్యి, బటర్, పాలపొడి ఇవన్నీ ఎగుమతి చేసేవాళ్ళు దారుణంగా దెబ్బతింటారు. మన దేశం వ్యవసాయ రంగంపై ఆధారపడిన దేశం. మనకు అవసరమైంది ఉంచుకొని మిగిలింది ఎగుమతి చేస్తాం. మన దేశంలోకి ఇతర దేశాల చౌక ఉత్పత్తులు వెల్లువలా వచ్చిపడి మన రైతుల్ని, మన పౌల్ట్రీని, మన మాంసం ఉత్పత్తి చేసే వాళ్ళని దెబ్బతీయకుండా ఇంపోర్ట్ ట్యాక్స్ ఎక్కువగా వేస్తాం. కానీ ఇప్పుడు ఆ ట్యాక్స్ ఎత్తేస్తే మన వ్యవసాయ రంగం పరిస్థితి ఏంటి? చౌక ఉత్పత్తులు వెల్లువలా వచ్చిపడి మన దేశంపై దాడి చేస్తే ఏమవుతుంది? ఇక ఫార్మా సెక్టార్ సంగతి చూస్తే $12.72 బిలియన్ ఉత్పత్తులు చేస్తాం. ఇక్కడ కూడా 10.9% పన్ను తేడా ఉంది. అంటే మన మందుల రేట్లు అక్కడ పెరుగుతాయి, ఇక్కడ పరిశ్రమలు దెబ్బతింటాయి. ఇలా ఒక్కో రంగానికి ఒక్కో సమస్య. మరి మనం ఏం చేయబోతున్నాం? మన ప్రభుత్వం తీసుకుంటున్న స్టాండ్ ఏంటి? ఈ మధ్యే అమెరికా విస్కీ పైన, హార్లీ డేవిడ్సన్ బైకులపైన ట్యాక్సులు తగ్గించారు. కార్లపై 125 నుండి 70% తగ్గించారు. ఇంకా మరికొన్ని రంగాల్లో టారిఫ్స్ తగ్గిస్తారనే వార్తలు వస్తున్నాయి.
కానీ ఓ పక్క ప్రపంచ దేశాలన్నీ ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటూ అమెరికాతో సై అంటున్న తరుణంలో మనం మాత్రం జీ హుజూర్ అనేలాగా మారుతున్నామా? చెక్ చేసుకోవాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే మనది అతిపెద్ద మార్కెట్, 140 కోట్ల మార్కెట్. ఇక్కడ అమ్ముకోవాలని ఎవడైనా ఆశపడతాడు. మన ఎగుమతులకు దెబ్బ తగలకూడదు అని తలొంచితే ఇక్కడ మన ఉత్పత్తులు దెబ్బతినటం ఖాయం. ముఖ్యంగా మన రైతాంగం దెబ్బతినటం ఖాయం. అప్పట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ వాణిజ్యం ద్వారానే పైచేయి సాధించింది. ఇప్పుడు ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ మళ్ళీ వాణిజ్యాన్ని ఆయుధంగా మార్చుకొని పైచేయి సాధించాలి అనుకుంటున్నాడు. దీన్ని అమెరికా సన్నిహిత దేశాలే మేము ఒప్పుకోమంటున్నాయి. మరి మన దేశం ఏం చేస్తుంది? మోదీ ఏం చేయబోతున్నారు? చూద్దాం.